క్రీస్తు మరణం గురించి మరి అలనాడు మరి అనేక ప్రవక్తలు మరి ఆయన పునరుత్థానం గురించి మరి బైబిల్లో ప్రవచించడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల క్రితము మరి దావీదు ప్రవచించడం మనం చూస్తాం బైబిల్లో. అంతేకాకుండా మరి ఆయన 30 వెండి నాణెంలకు అమ్మబడతాడని ప్రవక్త అయినటువంటి జకరయ్య మరి 475 సంవత్సరాల క్రితము మరి ఆయన ప్రవచించడం మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా తన మరణ శిక్ష గురించి మరి ప్రవక్త అయినటువంటి యెషయా మరి క్రీస్తు పూర్వం 730 సంవత్సరాల క్రితము మరి ఆయన కూడా ప్రవచించడం మనం చూస్తుంటున్నాం. ఈ ప్రవచనాలన్నీ కూడా మరి క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితము ఇవన్నీ కూడా క్రీస్తులో నెరవేరడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి ఈ యొక్క అందుని బట్టి ప్రతి ప్రవచనం కూడా మరి నెరవేరడంతో మరి తండ్రి అయినటువంటి దేవుని ప్రణాళిక క్రీస్తు ద్వారా మరి నెరవేరడము మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి ఇందును బట్టి దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథము నిజమని ఈ రీతిగా తేట తెల్లమవుతా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అనేక గ్రంథాలు ఉన్నాయి, మరి ప్రపంచంలో అనేక పుస్తకాలు ఉన్నాయి, కానీ ఒక క్రీస్తును గూర్చిన ఆ పునరుత్థానం మాత్రమే ప్రపంచంలో మరి అందరి ద్వారా మరి అందరి కోసము బలియాగం అర్పించినటువంటి ఆ క్రీస్తు మరి ఆ బలితోటి మనందరినీ కూడా పరలోక రాజ్యంలో స్థానం కల్పించేటట్టు దేవుడు చేశాడు. మరి ఎందుకంటే క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే వెంబడిస్తారో, ఎవరైతే సాక్షి బిడ్డలుగా జీవిస్తారో వారికి మాత్రమే ఆ స్థానము లభిస్తుంది. కనుక మరి పునరుత్థానుడైనటువంటి యేసు మరి పునరుత్థానం తర్వాత మరి భూమి మీద మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు 40 దినాలు ఈ భూమి మీద ఉన్నాడని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. మరి యొక్క 40 దినాలలో మరి శిష్యులకైతేనేమి ఇతర ప్రజలకైతేనేమి మరి దగ్గర 12 సార్లు 40 దినాలలో యేసుక్రీస్తు ప్రత్యక్షమవడం మనం లేఖనాలలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ పునరుత్థానం ద్వారా మరణము మరణించింది. ఈ పునరుత్థానం ద్వారా మరణపు ముళ్ళు విరువబడింది. ఈ పునరుత్థానము ద్వారా మరి మరణానికే మరణము కలిగిందని లేఖన భాగాల్లో నుంచి మనం చదివితే మనకు అర్థమవుతుంది. కనుకనే మరి ఆనాడు మనందరికీ క్రీస్తు మరణము ద్వారా మనందరికీ సంతోషం, మరి కొందరికి బాధ, మరి కొంతమంది కొన్నిసార్లు ఆనందించారు, మరి కొందరేమో అనుమానించారు, మరి కొందరేమో సందేహించి విడ్డూరంగా వినడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఏదేమైనా మరి క్రీస్తు యొక్క చరిత్ర, మరి క్రీస్తు యొక్క సత్యము మరి బైబిల్లో లేఖనాల్లో ప్రచురించిన రీతిగా మరి లేఖనాల ద్వారా మరి ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి ప్రతి మాట కూడా మరి అందరి జీవితాల మరి క్రీస్తు జీవితంలో నెరవేరడం చూస్తుంటున్నాం. మరి అంతేకాకుండా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మరి ఏమని రాయబడిందంటే క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను అని ఉంది. ఇక్కడ ఎందుకొరకు క్రీస్తు మృతి పొందాడంట? మన పాపముల నిమిత్తము క్రీస్తు మృతి పొందాడు. ఎవరో పాపముల నిమిత్తం కాదు, లేకపోతే ఎవరి కొరకో కాదు, మన పాపముల నిమిత్తం దేవుడు, తండ్రి అయిన దేవుడు మానవుల నిమిత్తము క్రీస్తును బలిగా అర్పించాడు. ఎందుకొరకంటే మనకు యెషయా ప్రవక్త చెప్తాడు కదా 53వ అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే 53:6వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడింది స్పష్టంగా. మరి ప్రవక్త అయినటువంటి యెషయా గారు రాశారు అక్కడ. ఒకసారి 53:6వ వచనం మనం చదివితే అక్కడ, మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, నోరు తెరవలే. చూసారా, మనకు రావాల్సినటువంటి శిక్ష, మనకు రావాల్సినటువంటి, మనం చేసే తప్పులకు రావాల్సినటువంటి శిక్ష, మనము అనుభవించాల్సినటువంటి శిక్ష
ఎవరి మీద పడిందంట? ప్రవక్త చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? మరి క్రీస్తు పూర్వమే ప్రవక్త అయినటువంటి యెషయా గారు ప్రవచించడం మనం చూస్తుంటున్నాం. మనకు రావాల్సినటువంటి ఏ శిక్ష అయితే మనం చేసిన తప్పులకు మనం అనుభవించాల్సినటువంటి, మనకు రావాల్సినటువంటి ఆ శిక్ష మరి క్రీస్తు మీద ఆ తండ్రి అయిన దేవుడు క్రీస్తు మీదకి మరి డైవర్ట్ చేయడం మనం చూస్తుంటాం. కనుక అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు అంట మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను లేఖనముల ప్రకారమే. అంటే క్రీస్తు మరి గూర్చి ఏ వాక్యం అయితే చెప్పబడిందో, ఏ మాటలైతే చెప్పబడిందో అవన్నీ కూడా 3వ దినమున లేపబడేనని లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. కనుక అదే మత్తయి సువార్త మరి 28వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి 6 వచనాల్లో మనం చదివితే అక్కడ రాయబడినటువంటి మాట ఏమనుంది? అక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుజామున మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగాను. చూసారా? క్రీస్తు లేఖనాల ప్రకారము జన్మించడమే ఒక ఆశ్చర్యం అయితే, క్రీస్తు మరణం గురించి మరి ఎవరు ఆయనను మరణం నుంచి గెలిపించడానికి, మరణం నుంచి బయటికి తీసుకురావడానికి పరలోకం నుండి ఎవరు వచ్చిందంట? ఒక దూత వచ్చి ఆ సమాధి మీద కూర్చుంటేనంట ఏమైందంట? అది ఆ మహాభూకంపం వచ్చిందంట. ఇట్లా ఎవరికైనా జరిగి ఉండొచ్చా? ప్రపంచంలో అనేక మంది ఉంటారు, ప్రపంచంలో అనేక పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు. ప్రపంచంలో ఎవరికైనా జరిగి ఉండొచ్చా? మరణాన్ని గెలిచింది ఒక జయశీలుడుగా క్రీస్తు మాత్రమే సమాధి నుండి బయటికి రావడం మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మన జీవితంలో క్రీస్తును అంగీకరించినటువంటి మనము ఆయన క్రీస్తును కొరకు మనము బ్రతకాలని, ఆయన చేసిన త్యాగము మన జీవితంలో వృధా కాకుండా మరి చూసుకోవాలని మరి లేఖనాలలో నుండి మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో క్రీస్తు యొక్క పునరుత్థానము ద్వారా రక్షణ భాగ్యం పొందుకున్నటువంటి నీవు, క్రీస్తు పునరుత్థానం, క్రీస్తు ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము క్రీస్తు కొరకు ఏ రీతిగా మనం జీవిస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూస్తే మార్క్స్ వార్త 8వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే మనుష్య కుమారుడు అనేక హింసలు పొందిండంట. అనేక రీతులుగా ఆయనను ఇబ్బంది పెట్టారు, అనేక రీతులుగా మరి ఆయనను చిత్రవదన చేశారు. క్రీస్తును మరి నలగొట్టాడు, మరి ఆయన శరీరం అంతా కూడా దున్నబడిందని వాక్యాలు చెప్తా ఉంటున్నాయి. ఆయనకి ఏం అవసరం లేదు పరమును విడిచి మన కొరకు ప్రాణాలు అర్పించడానికి ఆయనకు అవసరమే లేదు. కానీ మొదటి ఆదాము ద్వారా లేఖనాలు నెరవేర్చబడలేదు, మరి కడపటి ఆదాము ద్వారా లేఖనాలు నెరవేర్చబడ్డాయి. ఎందు నిమిత్తం అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడము తండ్రికి ఇష్టం లేదు. ఇక్కడ చూస్తే మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి. వీరంతా ఎవరు? వాక్యం తెలిసిన వారా, వాక్యం తెలియని వారా? చెప్పండి. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట వీరంతా ఎవరు అంట? పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేత. ఎవరు వీళ్ళు? యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే స్వకీయుల చేత తృణీకరించబడినటువంటి వ్యక్తి యేసు ప్రభు. యేసు ప్రభువు ఆ యొక్క మన కొరకు కల్వరి సిల్వలో చేసిన త్యాగము ద్వారా ఈరోజు సర్వలోక మానవాళికి రక్షణ భాగ్యము దొరికిందండి. ఇక్కడ చూస్తే పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపని ఆరంభించానంట. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరో ప్రవక్త చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? చెప్పండి, ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఎవరు బోధన ఆరంభించారంట? ఎవరు బోధన ఇక్కడ చూస్తే 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధన ఆరంభించినంట. కనుక క్రీస్తు పునరుత్థానము మరి నిజము, వాస్తవము.
చాలామంది ఆనాడు క్రీస్తు కాలంలో నుండి మరి మొదటి నుండి ఈ రోజు వరకు కూడా చాలామంది మరి ఇతర విశ్వాసులు మరి క్రీస్తు పునరుత్థానాన్ని హేళన చేసిన వారు ఉన్నారు. క్రీస్తు పునరుత్థానాన్ని తృణీకరించిన వారు ఉన్నారు. క్రీస్తు పునరుత్థానాన్ని తిరస్కరించిన వారు ఉన్నారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో క్రీస్తు మన కొరకు ప్రాణత్యాగం చేసి మరి జయశీలుడిగా సమాధిని గెలిచి మరి మన కొరకు ఒక రక్షణ భాగ్యాన్ని క్రీస్తు మన కొరకు అంగీకరించాడు. ఎందుకొరకంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మరి స్పష్టంగా చెప్పబడుతుంది ఏంటంటే, ఇక్కడ ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో బ్రతికించెను. ఈరోజు నీ జీవితంలో క్రీస్తును కలిగి ఉంటే, ఈరోజు నీ జీవితంలో క్రీస్తు ఉంటే, క్రీస్తు ద్వారానే నీకు పరలోక రాజ్యం. ఈ భూమి మీద నువ్వు మరణించిన, ఈ భూమి మీద నువ్వు కళ్ళు మూసినా, నువ్వు క్రీస్తును కలిగి ఉంటే దేవుని రాజ్యంలో నీకు వారసత్వం. దేవుని రాజ్యంలో క్రీస్తు ఉన్న స్థలంలో దేవుడు నిన్ను కూడా చేర్స్తాడు. క్రీస్తును కలిగి ఉంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. మన హృదయంలో క్రీస్తును కలిగి ఉండాలి. మన పాపములు క్రీస్తు రక్తంలో కడగబడాలి. క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు మాత్రమే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. భూమి మీద పాపాలు కడగబడాలంటే ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారు, ఎన్నో రకాలుగా ఏవో చేస్తారు. కానీ మరి క్రీస్తు బైబిల్ చెప్తుంది ఏంటంటే, క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడినట్లయితే, వాక్యం చెప్తుంది ఏంటంటే, మరి ఇక్కడ ఏమనుంది, అక్కడ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత, మనం చేసే తప్పుల చేత, మనం చేసే మూర్ఖ పనుల చేత, మన అయోగ్యతతోటి, మనం చేసే పనులతోటి చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతం మన ఎడల చూపిన ఆ మహాప్రేమ మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించనంట. మరి ఆయన మనల్ని రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఏముందంటే, ఆయన పునరుత్థానము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసినంట. 4వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే, ఆయన మనం అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, ఎవరో అపరాధముల నిమిత్తం కాదు, మన అపరాధముల నిమిత్తము మనమే సరిగ్గా క్రీస్తును అప్పగించడం మనం చూస్తుంటున్నాం. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై క్రీస్తు ఎందుకు లేపబడిండు? క్రీస్తు ఎందుకు లేపబడింది 3వ దినమున అంటే, మనల్ని నీతిమంతులుగా చేయడానికి. ఈ భూమి మీద నేను ఎవ్వరు కూడా నీతిమంతురాలు అన్నారు. క్రీస్తును పోలే నువ్వు జీవిస్తుంటున్నావా? క్రీస్తు కొరకు బ్రతుకుంటున్నావా? నీలో ఏ రీతిగా పాపం ఇంకా ప్రభుత్వం చేస్తుంది? వాక్యం చెప్తుంది ఏంటంటే, ఇంకా అపరాధముల చేత నువ్వు చచ్చబడి ఉన్నావా, పట్టబడి ఉన్నావా? వాక్యం చెప్తుంది, ఒకవేళ ఆయన త్యాగము నీ జీవితంలో వ్యర్థమైపోతుందా, లేకపోతే ఆయన త్యాగము నీ జీవితంలో మరి ఆయన త్యాగం నీ జీవితంలో ఫలిస్తుందా అంటే, ఈరోజు ఆ ప్రశ్నకు జవాబు ఎవరు చెప్తారంటే, ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పేది మనమే. వాక్యం చెప్తుంది ఏంటంటే, నిన్ను నీతిమంతులుగా చేయడానికి ఆయన లేపబడిందంట. ఒకవేళ ఆయన లేపబడకపోతే, ఒకవేళ క్రీస్తు లేకపోతే మనము నీతిమంతులం కాలేమేమో. క్రీస్తు ద్వారానే మనల్ని నీతిమంతులుగా ఆయన చేశాడంట. అంతేకాకుండా మరి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరణిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి మనం తప్పించబడ్డాం, రక్షించబడతామంట. కంపల్సరీ బ్లెస్సింగ్ ఇది. చూసారా వాక్యం ఏం చెప్తుందంట? నీతిమంతులుగా తీర్చబడుటకు ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ఉగ్రత అంటే ఏంటండి? ఉగ్రత అంటే ఏంటి? నరకం.
ఉగ్రత అంటే ఏంది? దేవుని కోపం. దేవుని కోపం మన మీద రగులుకోకుండా అలనాడు పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మరి పాత నిబంధన గ్రంథంలో దేవునికి వ్యతిరేకంగా మరి ఏం మాట్లాడినా దేవుని ఉగ్రతకు ఇమ్మీడియట్గా పనిష్మెంట్ వచ్చేది. కానీ ఈ యొక్క క్రీస్తు ద్వారా ఈరోజు మనకు ఏం లభిస్తుందంట? ఉగ్రత నుండి మనం తప్పింపబడ్డాం. నరకానికి వెళ్ళాల్సినటువంటి మనము నరకాన్ని తప్పించి క్రీస్తు మన కొరకు మార్గం తెరిచాడు పరలోకానికి. కానీ నువ్వు చెడు క్రియలు ఇంకా నీలో కొనసాగితే, పాప క్రియలు ఇంకా కొనసాగితే, చెడు పద్ధతులు అనుసరిస్తే, దేవుని విరుద్ధంగా బ్రతుకుతే ఆయన త్యాగము నీ జీవితంలో వ్యర్థం అయిపోతుంది. మళ్ళీ మనం ఎక్కడికి వస్తామంటే శిక్షకు పాత్రల. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అక్కడ మనం వెళ్తలేం. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తారు. ఈ కృపాకాలంలో మనం ఈ కృపను పొందుకుంటున్నాం. మనం ఎన్ని తప్పులు చేసినా మనము ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నామంటే దేవుడు మన జీవితంలో కృపను విస్తరిస్తున్నాడు. ఇంకా ఆ కృప విస్తరించడం వల్ల మనం ఇంకా తప్పని తెలిసినా తప్పులు చేస్తూనే ఉంటాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో 2020 సంవత్సరాలైంది క్రీస్తు మరణించి. 2020 సంవత్సరాలైంది ఆయన లేపబడి. మనం అనేక సంవత్సరాల నుంచి చర్చకు వస్తుంటున్నాం, అనేక సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, అనేక సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం, అనేక సంవత్సరాల నుంచి మరి దేవుని వైపు చూస్తుంటున్నాం. కానీ ఎక్కడో లోపం కనిపిస్తే ఆ లోపాన్ని సరి చేసుకొని మా నిబంధనలోకి, క్రీస్తు నిబంధనలోకి మనం రావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఒకని నీతి పరిశుద్ధత వాని క్రియలు అతని నీతిమంతులుగా తీర్చలేదు, కానీ క్రీస్తు రక్తం మాత్రమే ఒకరిని నీతిమంతులుగా తీర్చింది. ఆ క్రీస్తు రక్తము చెల్లించకపోతే ఈరోజు నేను ఎవ్వరు కూడా భూమి మీద నీతిమంతులు, నీతిమంతురాలు అనరు. ఒక క్రీస్తు రక్తమే, ఆ క్రీస్తు రక్తము నీ కొరకు బలిగా అర్పించడం వల్ల ఆ రక్తము నిన్ను దేవుని నిబంధనలోకి తీసుకొచ్చింది. ఆ క్రీస్తు రక్తము నిన్ను పవిత్రునిగా చేసింది. ఆ రక్తము నిన్ను నీతిమంతులుగా చేసింది. ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా సర్వలోక మానవాళికి ఈరోజు పాప క్షమాపణ లభించింది. వాక్యం చెప్తుంది ఏంటంటే ఆ ఉగ్రత నుండి మనము పడతామని లేదు, అక్కడ పడదుము. ప్రియ దేవుని సంగమా, మనం ఇంత ముందుకు దూరస్థులంగా ఉండే మనము ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అయినను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. చూసారా, క్రీస్తు రక్తము మనల్ని ఎక్కడికి చేర్చిందంట? క్రీస్తు దగ్గరికి చేర్చింది. క్రీస్తు రక్తము మనకు పరలోకానికి మార్గం తెరిచింది. క్రీస్తు రక్తము మనం తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మార్గం తెలిసింది. ఒకానొక సందర్భంలో పాత నిబంధన గ్రంథంలో చూస్తే మరి సంవత్సరానికి ఒకసారి యాజకుని దగ్గరికి పోయి పాపాలు క్షమించబడేటట్టు వారు చేస్తూ ఉండే. కానీ ఈరోజు మనం అందరం కూడా చర్చ్లో కూర్చొని, ఇంట్లో కూర్చొని దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నామంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ జీసస్ బ్లడ్. యేసు క్రీస్తు రక్తం వల్ల ఈరోజు నీ నోటి నుంచి డైరెక్ట్గా క్రీస్తుకు ప్రార్థన చేసే అర్హత క్రీస్తు రక్తం మనకిచ్చింది. అందుకని ఆ క్రీస్తు రక్తము మనము డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేసే అర్హతనిచ్చింది. చాలామంది ప్రార్థిస్తారు, కొంతమంది ప్రార్థనలో ఏదొచ్చినా అది క్రీస్తు రక్తం ద్వారా మనకు అర్హతనిచ్చింది. ఇక్కడ చూస్తే ఆయన మునుపు దూరస్థులమైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులమై ఉన్నాము. దగ్గరకు వచ్చామంట, దేవునికి దగ్గరగా వచ్చాము. చూసారా, అంత గొప్ప ఆ రక్తానికి ఉన్నటువంటి శక్తి, ఆ పవర్ క్రీస్తు రక్తం ద్వారా మనకు లభించేటట్టు చేస్తుంది. కనుక అయితే నా నామమందు భయభక్తులు గల వారాగో మీకు నీతి సూర్యుడు ఉదయించుడు. ఆ నీతి సూర్యుడు ఎవరు? క్రీస్తే. ఆ నీతి సూర్యుడు క్రీస్తే. మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయను. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయరు. క్రీస్తు పునరుత్థానం ద్వారా మనకు ఏం లభించిందంట? స్వస్థత లభించింది.
క్రీస్తు పునరుత్థానం ద్వారా మనకు స్వస్థత లభించింది. ఈరోజు మనం ప్రార్థిస్తుంటాం, దేవా నాకు స్వస్థపరచనగానే దేవుడు స్వస్థపరచుండే, అది క్రీస్తు పునరుత్థానం ద్వారా మనకు లభించింది. చూసారా, నీతి సూర్యుడు అంటే క్రీస్తు మాత్రమే నీతి సూర్యుడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మన జీవితంలో అనేక పునరుత్థానములు గడిచిపోయినాయి, మన జీవితంలో అనేక గుడ్ ఫ్రైడేలు గడిచిపోయినాయి, మన జీవితంలో అనేక పండుగలు గతించిపోతుంటున్నాయి. కానీ మన ఆత్మీయ స్థితి దేవునిలో ఏ విధంగా ఉంది? మన ఆత్మీయ స్థితి దేవునితో ఆయన నీతిని మనకిస్తే ఆ నీతిని పొందుకున్నామా, లేకపోతే ఆ నీతిని దుర్వినియోగం చేస్తున్నామా అనేది ప్రశ్న. ఆయన రక్తము మనల్ని పవిత్రులుగా చేసింది, ఆయన రక్తం మనల్ని నీతిమంతులుగా చేసింది. ఆయన పునరుత్థానము ద్వారా మనకు పరలోక రాజ్యంలో స్థానం కల్పిస్తే, ఈరోజు నీ వ్యక్తిగత జీవితం దేవునితో ఏ రీతిగా ఉంది? దేవునితో నీ వ్యక్తిగత జీవితం, నీ వ్యక్తిగత సాన్నిహిత్యం దేవునితో ఏ విధంగా ఉంది? ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ జీవితంలో క్రీస్తు పునరుత్థానము వ్యర్థమవుతుందా? నీ జీవితంలో క్రీస్తు పునరుత్థానము ఫలీకృతం అవుతుందా? అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. నీ జీవితంలో క్రీస్తు మాత్రమే ఉదయించాలి. నీ జీవితంలో క్రీస్తు మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే ఆయన జీవితం, ఆయన రక్తం ద్వారా దేవుని నామానికి మహిమ. ఆయన రక్తం ద్వారా మనకు అర్హత ఇచ్చేసాడు. ఆల్రెడీ ఇచ్చిన దాన్ని మనం పోగొట్టుకుంటున్నామా, కాపాడుకుంటున్నామా? ఆల్రెడీ మనకు మార్గం సరళం చేసిన దేవుడు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు? ఎంతమంది ఉన్నారు బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు? క్రీస్తును ఎంతమంది తెలుసో వారందరికీ కూడా క్రీస్తు రక్షణ భాగ్యం మనకు అనుగ్రహిస్తే, బాప్తిజం ఒక్కటే కాదండి పరలోక రాజ్యానికి క్వాలిఫికేషన్, నీతి క్రియలు. నీ జీవితంలో నీతి క్రియలు ఉండాలి, క్రీస్తును పోలి జీవించాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి. అందుకని ఇక్కడ వాక్యం చూస్తే, మరి క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఆయన పునరుత్థానం మనల్ని విడుదల చేసింది. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఉంది ఏంటంటే, ఇక్కడ మరి క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. చూసారా, ఆ శాపము నుండి, మరణం అనే శాపము నుండి, మరి ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. కాబట్టి ఆ మరణ శాపము నుండి దేవుడు మనల్ని విడిపించాడు క్రీస్తు పునరుత్థానము ద్వారా. ఆ క్రీస్తు పునరుత్థానము ద్వారా పొందుకున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదము, ఆ యొక్క బ్లెస్సింగ్ నీ జీవితంలో స్థిరపరచబడాలి. నీ జీవితంలో ఆ పునరుత్థానము యొక్క ఆశీర్వాదాలు, శాపాలను కొట్టివేసిన ఆశీర్వాదాలు మరి నీవు దేవునితో నడిచేటట్టు చేస్తుంది. కానీ ఈరోజు దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నామా, దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నామా, అది మనకు తెలుసు. కనుక ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు అంట మన కోసము, ఎవరి కోసం? మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించండు. పాపం వలన రావాల్సినటువంటి, చెడు క్రియల వల్ల రావాల్సినటువంటి శిక్ష అంతా కూడా క్రీస్తు మన కొరకు శాపమైనట. అంటే మనకు ఏ శిక్ష కూడా, విధి కూడా లేదు. ఎప్పుడూ క్రీస్తు కొరకు బ్రతికితే, క్రీస్తు కొరకు జీవిస్తే. కనుక మరి క్రీస్తు ద్వారా మనకు అర్హత లభించింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడ్డామంట. ఏంటంటే ఏం చేయబడ్డామంట? మనం ఏం చేయబడ్డామంట? ఆయన అర్పణ ద్వారా మనం ఏం చేయబడ్డాము? పరిశుద్ధపరచబడ్డాము. చూసారా, ఆయనకి ఈ క్రీస్తు, యేసుక్రీస్తు శరీరం ఒక్కసారే అర్పింపబడింది. తద్వారా ఆయన చిత్తమును బట్టి మనం ఏం చేయబడ్డామంట? పరిశుద్ధపరచబడ్డాం. చూసారా, ఆ పరిశుద్ధత, నువ్వు ఎన్ని పుణ్యస్నానాలు చేసినా ఆ పరిశుద్ధత రాదు భూమి మీద. క్రీస్తు మనకు మనం చేయవలసింది ఏం లేదు, అంత క్రీస్తు చేసేసింది అంతే. మనం చేయవలసింది ఒకటే, క్రీస్తు వైపు చూస్తూ. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం ఉంటుంది, అక్కడ ఫస్ట్ వచనంలో, క్రీస్తు వైపు విశ్వాసమును దానికి అర్థయో కొనసాగించు, యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో
ఓపికతో పరిగెత్తి, అంతే మనం చేయవలసింది ఏం లేదు. క్రీస్తును పోలి జీవించాలి, అంతే మనం చేయవలసింది. తద్వారా నీకు దేవుని రాజ్యంలో నీకు అర్హత లభించింది. కాబట్టి ఆ సీట్లో నువ్వు కూర్చోవడానికి కేవలము క్రీస్తును పోలి నువ్వు జీవించాలి అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ఇక్కడ చూస్తే మరి ప్రతి యాజకుడు 11వ వచనం, ప్రతి యాజకుడు, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము ఒక్క బలిని మాత్రమే అర్పించి అప్పటి నుండి 12వ వచనం 11వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే ఎవరైనా క్రీస్తు, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించాడంట. సదాకాలం, అందరూ చెప్పండి, సదాకాలం నిలిచి ఒకటే ఒక బలి. తద్వారా నీకు రావాల్సినటువంటి శిక్షలన్నీ కూడా క్రీస్తు కొట్టి వేయడం జరిగింది. నీ పక్కవారితో చెప్పండి, నీకు శిక్ష లేదు ఇక క్రీస్తు కొరకు బ్రతికితే. నువ్వు క్రీస్తు కొరకు బ్రతికితే నీకు శిక్ష లేదు. ఇంకా క్రీస్తుని తృణీకరిస్తేనే శిక్ష. ఇంకా సింపుల్. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి, 14వ వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని, ఎవరంట? ఎవరు పరిశుద్ధపరుస్తారు? ఎవరు పరిశుద్ధపరచబడతారు? ఈ ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నారు. సదాకాలం సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. చేయబోతున్నాడు, చేస్తున్నాడు, చేస్తాడు లేదు. వాక్యం డైరెక్ట్ మాట్లాడుతుంది ఈరోజు. సంపూర్ణం చేశాడు. ఒకటి ఏంటంటే, పందెపు రంగమందు ఓపికతో విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఎందుకో తెలుసా? అంతము వరకు సహించువాడే రక్షించబడతాడు. నీ జీవితంలో దేన్ని అనుసరించినా, దేని కొరకు బ్రతికినా ఎవ్వరు కూడా నిన్ను నీతిమంతులుగా తీర్చలేరు. ఎవరు కూడా నీకు రక్షణనివ్వలేరు. కానీ నువ్వే ఏ రక్షణ అయితే పొందుకున్నావో ఆ రక్షణ కొరకు నువ్వు స్టికాన్ అయ్యి ఆ రక్షణ కొరకు జాగ్రత్తగా నువ్వు బ్రతకాలని లేఖన భాగాలు చెప్తూ ఉంటాయి. కనుక వారి 17వ వచనం, వారి పాపములను వారి అక్రమములను ఇక నువ్వు ఎన్నటికీ జ్ఞాపకము చేసుకున్నాడు. ఏందంట? మన పాపములను దేవుడు ఎప్పటికీ కూడా జ్ఞాపకము చేసుకోను అని ప్రభువు చెప్పుచున్నాడు. చూసారా? ఒకసారి బలి అర్పించిండు, పాపాలు క్షమించాడు. చెప్పండి అందరు కూడా, ఒకసారి బలి అర్పించాడు, పాపాలు క్షమించాడు. అంతే ఉంది అక్కడ. ఏమనుంది అక్కడ? ఒక అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అంటే మన పాపాలు ఏమైనా అంట? మన పాపాలు క్షమించబడ్డాయా? ఇంకా ఉన్నాయా? స్టిల్ అట్లనే ఉన్నాయా? కడగబడ్డాయా? కడగబడ్డాయి. అయితే పక్కకు అయితే అని పెట్టుకోవాలి. అయితే ఇంకా కొనసాగిస్తే ఉగ్రతకు పాలైపోతాం. క్రీస్తు కృపాకాలం ఇంకా ఎందుకు విస్తరించబడుతుందో తెలుసా? మన జీవితంలో ఆయన కృప ఎందుకు విస్తరిస్తుందంటే మనం ఆయన కృపను నిర్లక్ష్యం చేస్తూ వస్తుంటున్నాం. ఆయన కృపను నిర్లక్ష్యం చేయకుండా క్రీస్తు మీదనే ఆధారపడాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక అంతేకాదు, యోహాను సువార్తలో మరి ఇక్కడ ఏమనుందంట? వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొను అని ప్రభువు చెప్పుచున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 54లో ఏమైనా ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. క్రీస్తు పునరుత్థానము ద్వారా
మనకు కూడా పునరుత్థానమైనటువంటి ఆలోచన మరి మనసు దేవుడు ఇచ్చాడు. కనుక ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, క్రీస్తు యేసునందు మనలను కూడా క్రీస్తులో ఉంటేనే మనం కూడా లేపబడతాము. క్రీస్తులో ఉంటేనే మనం కూడా లేపబడతాం. మనం చూస్తుంటాం లోకంలో అనేక మంది మరణిస్తుంటారు క్రీస్తు లేకుండా. వారి ఆత్మలన్నీ ఎక్కడ పోతాయి? ఎక్కడ పోతాయి వాళ్ళ ఆత్మలన్నీ? ఒకవేళ మనలో క్రీస్తుండు కదా, మనం మరణిస్తే పరిస్థితి ఏంటి? ఎక్కడ పోవాలి ఆత్మలు? అందుకనే పక్కవారితో చెప్పండి, కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకో. నీకు ఏం కలిగింది? ఏం కలిగింది? పాప క్షమాపణ. దేవుడిని పాపాలు జ్ఞాపకం చేసుకోడంట, కానీ జ్ఞాపకం చేసుకోడు. దేవుడు నన్ను శిక్షించాడు అనుకోకు. దాన్ని పొందుకున్న నీవు స్థిరంగా దేవుని యందు నిలకడగా ఉంటే నిన్ను దేవుని రాజ్యానికి వెళ్తా తీసుకో. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెడతా. నువ్వు అక్కడ ఆయనతో పాటు కూర్చోవాలని ఆశపడితే, ఎంతమంది అంటారు నేను ఆయనతో పాటు కూర్చోవాలి అనేవారు ఉండరా? ఎవరైనా ఇక్కడ నేను క్రీస్తుతో పాటు కూర్చోవాలి అనేవారు ఉండరా? ఎవరు లేరా? వద్దా మీకు పరలోక రాజ్యం? వద్దా ఎవరికి పరలోక రాజ్యం? నువ్వు దేవుని రాజ్యంలో ఆయనతో పాటు కూర్చోవాలంటే ఏ రక్షణ అయితే నువ్వు పొందుకున్నావో ఆ రక్షణను గట్టిగా పట్టుకో. నువ్వు క్రీస్తుతో పాటు కూర్చోవాలి, పరలోక రాజ్యంలో కూర్చోవాలని అనుకుంటే ఆ రక్షణను గట్టిగా పట్టుకో. అంతేగాని నేను పాపక్షమాన ఒప్పుకున్నా, నేను బాప్తిజం తీసుకున్నా, నా ఇష్టానుసారంగా బ్రతుకుతా అంటే ప్రకటన గ్రంథం చెప్తుంది ఏంటంటే, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన యొద్ద జీతం ఉందంట. ఆ జీతం పొందుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? లేకపోతే చదువుకుందాం రోమీలకు రాసిన పత్రిక, చివరిగా ఇది చదువుకొని ముగించుకుందాం. 2 minutes. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11 నుంచి చదువుకుందాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. చూసారా, అపోజిట్ అయిన పౌలు సూటిగా మాట్లాడుతుండే ఇక్కడ. చూసారా, మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల. మీలో ఏ ఆత్మ నివసిస్తుంది? ఈరోజు నేను అడుగుని అంగీకరించారు. వాక్యం చెప్తుంది, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తే, నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. ఇది లోతైన మర్మము. క్రీస్తు ద్వారా జీవింపజేశాడు, ఆయన ఆత్మ ద్వారా జీవింపజేశాడు. కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరానికి రుణస్థులము కాము. మన ఇష్టానుసారంగా బ్రతకడానికి మన శరీరానికి రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల మరి పునరుత్థానం, ఈ లెక్కన చూస్తే పునరుత్థానం నీ జీవితంలో వ్యర్థమవుతుందా, పనికొస్తుందా? చూడండి ఇక్కడ వాక్యం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయ్యుందురు కానీ దేవుని ఆత్మ చేత. ఏంది? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తే, ఏ ఆత్మ అయితే క్రీస్తును పునరుత్థానంగా చేసి ఏ ఆత్మ అయితే క్రీస్తును లేపిందో ఆ ఆత్మ చేత శరీర క్రియలను నువ్వు చంపితే స్థానంలోకి మనం ప్రవేశిస్తాం. అది మర్మం. క్రీస్తు పునరుత్థానంలోకి మనం ప్రవేశిస్తాం. అదే పరలోక రాజ్యం. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల జీవిస్తాం. అప్పుడు క్రీస్తును లేపిన ఆత్మ మనల్ని కూడా లేపి జీవింపజేసి క్రీస్తుతో కూడా కూర్చోబెడతాం. అప్పుడు పునరుత్థానము మన జీవితంలో ఫలీకృతమవుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తు చేసిన త్యాగము నీ జీవితంలో వ్యర్థమైపోతుందా? క్రీస్తు చేసినటువంటి త్యాగం నీ జీవితంలో పనికొచ్చే విధంగా ఉందా, లేకపోతే వ్యర్థమవుతుందా అనేది నీకు తెలుసు. నీ ఆత్మీయ స్థితి దేవునిలో ఏ రీతిగా ఉంది? నీ ఆత్మీయ స్థితి దేవునిలో ఏ రీతిగా ఉంది? నీ ఆత్మీయ స్థితి
క్రీస్తు కొరకు నువ్వు బ్రతకకపోతే దేవుడు చేసిన త్యాగము నీ జీవితంలో వ్యర్థమవుతుంది. అందరు 2 నిమిషాలు తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. మన జీవితం